ఇదేంటి బట్టలు చిరిగిపోయినాయి, మనం కొత్త బట్టలు తెచ్చాం కదా. లేదమ్మా, కవర్ మారింది. లేదంటే ఎవరైనా మార్చుంటారు. మరి ఇప్పుడు ఎలాగే? ఈ పని ఎవరు చేస్తారో తెలుసుకుందాం పదక్క. ఇప్పుడు గొడవ పడ్డం వేస్ట్. ముందు వెళ్ళి వేరే బట్టలు తీసుకురావాలి. అమ్మా, ఇప్పుడు బట్టలు తీసుకువెళ్తే అన్నపూర్ణమ్మ గారు గొడవ చేస్తారమ్మా. పెళ్ళ ఆపడానికి ఏదో ఒక కారణం వెతుకుతున్న వాళ్ళకి మనమే ఒక దారి చూపించినట్టు అవుతుంది. అలా అని ఇప్పటికిప్పుడు కొత్త బట్టలు ఎక్కడి నుంచి తెస్తామే? అవతల వదిన పిలుస్తుంది, ఎంతసేపు? త్వరగా రండి. కవర్ ఆటోలో మర్చిపోయానండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. మేనేజ్ చేయడానికి బాగానే కష్టపడుతుంది పాపం. అది ఎంత కవర్ చేయాలనుకున్నా ఆ బట్టలు దొరకవు. ఇప్పటికిప్పుడు వేరే బట్టలు కొనలేరు. ఏమ్మా, బట్టలు తీసుకొచ్చినారా లేదా? ఇంత దూరం వస్తుండారో బట్టలు తీసుకొచ్చేదానికి కూడా తెలీదా? ఏమో, ఇవేనా మీ ఆచారాలు పద్ధతులు? అన్నపూర్ణ, ఆడవాళ్ళు ఎక్కడో మర్చిపోయి ఉంటారు, తీసుకొస్తారు కదా, నువ్వెందుకు వాళ్ళని కంగారు పెడతావు? కంగారు కాదునా, ఒక కార్యక్రమానికి వచ్చేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కదా. అంత అజాగ్రత్తగా ఉంటే పూజకి ఇట్లా చేస్తున్నారో, రేపు పెళ్లికి ఇంకెట్లా చేస్తారో? నిజంగా వీళ్ళు తెచ్చుంటే యాడో ఎందుకు వదిలేసొస్తారో? అన్నీ తెచ్చినారు కదా, అదొక్కటే తీసుకురాకుండా ఎట్లా వస్తారో? లేదండి, మేం తీసుకొచ్చాం. నిజంగానే ఆటోలో మర్చిపోయాం. మా విజయశాంతి వెళ్ళిందిగా, తీసుకొచ్చేస్తుంది. సర్లే అమ్మా, అమ్మాయి వెళ్ళింది కదా, తెస్తుందిలే. అన్నపూర్ణ, ఇన్నిచ్చిన వాళ్ళు బట్టలు తీసుకురాకుండా ఉంటారా? నువ్వెందుకు అనవసరంగా మాట్లాడతావు? సరేనా, నేనే ఒట్టి పుణ్యానికి నోరు పారేసుకుంటున్నాను. ఇంకా సేపట్లో బట్టలు తీసుకురాకపోతే అప్పుడు చెప్తాను వాళ్ళ సంగతి.